హాయ్ అండి, నమస్తే. చైనా, జపాన్, జర్మనీ, కొరియా, ఇంగ్లాండ్. సో ఈ దేశాలన్నీ కూడా ఒక సమస్యనైతే ఫేస్ చేస్తున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి అదేంటా సమస్య అంటే ఆయా దేశాలలో వృద్ధ జనాభా అనేది పెరిగిపోవడం. సో పాపులేషన్ విషయంలో సీనియర్ సిటిజన్స్ యొక్క సంఖ్య అనేది అక్కడ విపరీతంగా పెరిగిపోతుంది. సో కష్టించి పనిచేసేటువంటి యువత, అలాగే ఇన్నోవేటివ్ నూతన వస్తువులను ఆవిష్కరించేటువంటి మంచి నైపుణ్యాలు కలిగినటువంటి యువత ఆయా దేశాలలో లేకపోవడం వలన సీనియర్ సిటిజన్స్కి ఇచ్చేటువంటి ఆ పెన్షన్ల సంఖ్య కూడా బాగా విపరీతంగా పెరిగిపోయి అదొక పెను సవాలుగా అయితే ఆయా దేశాలకి మారిందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇక చైనా దేశాన్ని చూసినట్లయితే చైనాలో ఉండేటువంటి ఏదైతే యువత సంఖ్య అనేది తగ్గిపోయి అక్కడ ఆయా దేశాలలో ఉన్నటువంటి ఏదైతే స్కూల్స్, ఏదైతే కిండర్ గార్డెన్ స్కూల్స్ అనేవి సుమారుగా 16,000 స్కూల్స్ అయితే మూతపడ్డాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ చైనా, జపాన్ లాంటి దేశాలలో యువత సంఖ్య తగ్గిపోయి సీనియర్ సిటిజన్స్ యొక్క సంఖ్య పెరగడం వలన, మరి యువత అనేది లేకపోవడం వలన, నూతన వస్తువుల ఆవిష్కరణ అనేది జరగకపోవడం వలన ఆ దేశాల యొక్క ఆర్థిక వృద్ధి రేటు కూడా క్రమేణా తగ్గిపోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ మధ్య కాలంలో చూసినట్లయితే ఇక మన సౌత్ ఇండియాలో కూడా ఇదే పరిస్థితి రాబోతుందన్నటువంటి ఊహాగానాలు కూడా మనకు వినిపిస్తున్నాయి. ఎందుకంటే మీకు గుర్తుందా, ఈ మధ్య కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఒకరు ఇద్దరు కాదు, అంతకు మించి 4-5 పిల్లల్ని కనండి అని చెప్పేసి చెప్పినటువంటి సందర్భం. సో తమిళనాడు సీఎం స్టాలిన్ అయితే 3-4 కాదు, ఏకంగా 16 మంది పిల్లల్ని కనండి అని చెప్పేసి చెప్పాడు. సో ఏదైతే ఈ యొక్క జనాభా అనేది నార్త్ ఇండియా, సౌత్ ఇండియా మధ్య ఒక పెద్ద విభజన అయితే తీసుకొస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తక్కువ జనాభా ఉన్నటువంటి ఈ సౌత్ ఇండియాలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే మరి మన సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క ప్రాధాన్యం తగ్గిపోయేసి మరి నిధులు కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ సౌత్ ఇండియా కానీ ఇటు నార్త్ ఇండియా అనేటువంటి ఈ రెండిటి గ్యాప్ అయితే పెంచేస్తుందని మనం చెప్పుకోవచ్చు. కేవలం పార్లమెంటు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే ఈ సౌత్ ఇండియాకి అది ఒక పెద్ద డిసడ్వాంటేజెస్గా అయితే మనం చెప్పుకోవచ్చు. బీమారు స్టేట్స్ బీహార్, మధ్యప్రదేశ్, అలాగే రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. సో ఈ రాష్ట్రాలను చూసినట్లయితే ఈ రాష్ట్రాలు ఇప్పటికీ కూడా బాగా వెనుకబడినటువంటి ప్రాంతాలు, అలాగే అక్షరాస్యతలో కూడా బాగా వెనుకంజలో ఉన్నటువంటి ప్రాంతాలు. కానీ నియోజకవర్గాల సంఖ్య ఎక్కువగా ఉండడం వలన ఇక్కడ పాలిటిక్స్లోకి వచ్చేసరికి ఇవి కీ రోల్ అయితే పోషిస్తున్నాయి. సో ఏదైతే వృద్ధులు, యువత సమానంగా ఉంటారో అక్కడ ఆ దేశం ఆరోగ్యంగా ఉన్నట్టు అని చెప్పేసి సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి కూడా చెప్పిన మాట. సో ఇలా ఉంటే మన దేశంలో మహిళల యొక్క ఫెర్టిలిటీని తీసుకుంటే 2.1గా ఉండాలి. సో అంటే ఇద్దరిని మించి ఉండాలి. కానీ మన దేశంలో జాతీయ స్థాయిలో చూసినట్లయితే టోటల్ ఫర్టిలిటీ రేట్ వచ్చేసి 2.0గా ఉంది. అంటే పర్వాలేదు, నార్మల్గా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు, నాట్ బ్యాడ్. సో అదే దక్షిణాది రాష్ట్రాలు తీసుకున్నట్లయితే దక్షిణాది రాష్ట్రాలలో 1.6 మాత్రమే ఉంది. సో దక్షిణాది రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో 1.6, అలాగే తమిళనాడులో 1.8, కేరళలో 1.8, కర్ణాటకలో 1.6గా ఈ యొక్క ఫర్టిలిటీ రేట్ అయితే ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఏదైనా సరే ఈ సౌత్ స్టేట్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని అయితే కనట్లేదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక నార్త్ స్టేట్లో చూసినట్లయితే నార్త్ ఇండియాలో ఫర్టిలిటీ రేట్ వచ్చేసి సుమారుగా 2.5గా ఉంది. సో మనం చూసాం సౌత్ స్టేట్కి వచ్చేసరికి 1.6 ఉంది, నార్త్ స్టేట్కి వచ్చేసరికి 2.5 ఉంది. సో ఇక బీహార్లో వచ్చేసరికి 3.0, అలాగే జార్ఖండ్లో 2.7, మణిపూర్లో 2.2, అలాగే మేఘాలయలో 2.9, ఉత్తరప్రదేశ్లో 2.4. సో ఉత్తరాది రాష్ట్రాలు చూసుకున్నట్లయితే ఉత్తరాది రాష్ట్రాలన్నీ కూడా ఫర్టిలిటీ విషయంలో టాప్ 1 రేస్లో ఉన్నట్టు క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో సౌత్ స్టేట్స్తో చూసుకుంటే నార్త్ స్టేట్ యొక్క ఫర్టిలిటీ రేటు చాలా ఎక్కువగా ఉంది. సో దీనివల్ల ఏంటంటే ఉత్తరాదిని రాష్ట్రాలలో జనాభా విపరీతంగా పెరిగిపోతూ ఉంటే మరి దక్షిణాది రాష్ట్రాలలో జనాభా అనేది చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇదే 2050 నాటికి ఈ విధంగానే కంటిన్యూషన్ జరుగుతూ ఉన్నట్లయితే మరి ఏదైతే
కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మరి ప్రతి 5గురిలో కూడా ఒకరైతే 60 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులైతే ఖచ్చితంగా ఉంటారని చెప్పుకోవచ్చు. సో మరి జనాభా అనేది ఎందుకు అంత ముఖ్యమని చెప్పేసి నేను చెప్తున్నానంటే, కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో నిధుల విషయంలో కానీ, అలాగే పన్నుల విషయంలో కానీ మనం ఎక్కువ ఆదాయాన్ని రాబట్టాలంటే ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికనే అవి నిధులనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సౌత్ ఇండియా చూసుకున్నట్లయితే ఆర్థికంగా కానీ పూర్తి స్థాయిలో ఇటు అక్షరాస్యత పరంగా కానీ, అభివృద్ధి విషయంలో కానీ, అలాగే ఆదాయాన్ని రాబట్టేటువంటి విషయంలో కానీ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బాగా మెరుగైనటువంటి స్థితిలో ఉన్నాయి. సో ఇక్కడి నుంచి వచ్చినటువంటి ఆదాయాన్ని తీసుకెళ్ళేసి ఏదైతే నార్త్ ఇండియాలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి రాష్ట్రాలైనటువంటి బీహార్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, ఈ రాష్ట్రాలకి నిధులు కేటాయించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. సో ఎందుకంటే మన స్టేట్స్ నుంచి మన సౌత్ నుండి వచ్చినటువంటి ఆదాయాన్ని మన సౌత్కి ఖర్చు పెడితే అది చాలా బాగుంటుంది. కానీ వచ్చినటువంటి ఆదాయాన్ని తీసుకెళ్ళేసి అక్కడ నార్త్ ఇండియన్ స్టేట్స్కి పెద్ద ఎత్తున అయితే ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో ఏదైనా ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడు అందరికీ కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆ కుటుంబ పెద్దకైతే ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఇలా ఎప్పుడైతే మనం సమాన ప్రాధాన్యత ఇస్తామో సో అలాంటప్పుడు సౌత్ నార్త్ అనేటువంటి విభేదాలు అయితే తలెత్తవు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వారు అన్ని రాష్ట్రాల యొక్క వాయిస్ వినేసి సమాన ప్రాధాన్యతను కల్పించినట్లయితే ఇటువంటి సమస్యలు అనేవి రావని చెప్పుకోవచ్చు. అంతేగాని ఎక్కువ ఓట్లు ఇచ్చేసి ఎక్కువగా పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలకి నిధులు కేటాయింపు విషయంలో ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేసి ఖచ్చితంగా భవిష్యత్తులో ఏదైతే ఈ సౌత్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సౌత్ స్టేట్స్ నుంచి ఖచ్చితంగా ఒక మూమెంట్ అయితే సౌత్ ఇండియన్ స్టేట్ మూమెంట్ అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇటువంటివి రాకుండా కేంద్రంలో ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మంచి నిర్ణయాలు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.